అల్లు అర్జున్, సుకుమార్ మైత్రి కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం మొదటిగా ఆగస్టు 15న విడుదల కావాల్సినప్పటికీ షూటింగ్ వర్క్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని డిసెంబర్కి వాయిదా వేశారు. ఈ వాయిదా వెనుక వేరే కారణాలు ఉన్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంలో మాత్రం మేకర్స్ షూటింగ్ పూర్తి కాలేదని వివరణ ఇచ్చింది. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం, ప్యాచ్ వర్క్స్ అలాగే ఉండడంతో ఆగస్ట్కి సినిమా రావడం సాధ్యం కాదని అర్థమైనట్లుగా ఉంది. అందుకే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ను తాజాగా ప్రకటించారు. ఇదే ఏడాది డిసెంబర్ 6న మూవీ రాబోతోందంటూ ప్రకటించారు. డిసెంబర్ అనేది పుష్పకు ఆల్రెడీ కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ రెండో పార్ట్ కూడా డిసెంబర్లోనే రాబోతూ ఉండడంతో సెంటిమెంట్ కలిసొచ్చేలా ఉంది. వర్క్ పూర్తి కావడంతో ఆలస్యం అవడంతోనే ఇలా చేయాల్సి వచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఇక ఈ మధ్య కాస్త గ్యాప్ రాగా మళ్లీ షూటింగ్ను ట్రాక్లోకి తీసుకొస్తున్నారు. మంగళవారం నుంచి పుష్ప 2 షూటింగ్ పునఃప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. కొన్ని యాక్షన్ సీన్స్తో పాటు డ్రామా సీన్స్ను కూడా షూట్ చేయబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్ మైత్రి కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం మొదటిగా ఆగస్టు 15న విడుదల కావాల్సినప్పటికీ షూటింగ్ వర్క్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని డిసెంబర్కి వాయిదా వేశారు. ఈ వాయిదా వెనుక వేరే కారణాలు ఉన్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంలో మాత్రం మేకర్ షూటింగ్ పూర్తి కాలేదని వివరణ ఇచ్చారు. వర్క్ పూర్తి కావడంలో ఆలస్యం కావడంతోనే ఇలా చేయాల్సి వచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఇక ఈ మధ్య కాస్త గ్యాప్ రాగా మళ్లీ షూటింగ్ను ట్రాక్లోకి తీసుకొస్తున్నారు. మంగళవారం నుంచి పుష్ప 2 షూటింగ్ పునఃప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. కొన్ని యాక్షన్ సీన్స్తో పాటు డ్రామా సీన్స్ను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా పాల్గొనున్నారు. ఆగస్టు చివరికి దాదాపు చిత్రీకరణ మొత్తం పూర్తి కానుందని అంచనా. ఇక పుష్ప 1 సినిమా సక్సెస్తో వచ్చిన విపరీతమైన క్రేజ్ పుష్ప 2కి కూడా భారీ క్రేజ్ను తీసుకొచ్చింది. ఈ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధం కానుంది. ఈ ఏడాది విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రాల్లో పుష్ప 2 ఒకటిగా నిలవబోతోంది.